#AskDr.Johnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. AC14, I am 17 years old. I have genetic baldness. Can I get a transplant with a lower hairline? మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీ వయసు 17 సంవత్సరాలు మాత్రమే. 17 సంవత్సరాలప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేటువంటిదే జరగదు. ఒకవేళ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినా, హెయిర్ ఫాల్ జరుగుతున్నా కూడా అది న్యాచురల్గా మీ టెంపరల్ రిసెషన్ జరుగుతూ ఉండొచ్చు. సో జెనెటిక్గా మీ పేరెంట్స్కి బాల్డ్నెస్ ఉన్నా కూడా ఈ వయసులో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించడం మంచిది కాదు. రెండోది, ఒకవేళ మీకే కనుక బట్టతల వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా లాస్ అయిపోయింది అనుకుందాం, మీ ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ బట్టతల ఉంది, మీకు కూడా ఇంకా ఎక్కువ బట్టతలు వచ్చే అవకాశం ఉంది అనుకుందాం. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్సెప్షనల్గా చేసినా కూడా హెయిర్ లైన్ అనేటువంటిది లో ఎప్పటికీ చేయించుకోకూడదు. థియరిటికల్గా ఇది పాసిబులే, చాలామంది తెలియక ఇలా చేస్తూ కూడా ఉంటారు. బట్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వరల్డ్. మనం ఈ రియల్ వరల్డ్లో ఏదైతే జీవిస్తున్నామో దీంట్లో ఒక వ్యక్తి న్యాచురల్గా కనిపిస్తేనే అతని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా సినిమాటిక్ థాట్స్లో బతుకుతూ నాకు హెయిర్ లైన్ కిందికి కావాలా అని ఆలోచించి అటువంటి హెయిర్ లైన్ కోసమే ప్రయత్నం చేయడం మూర్ఖత్వం. ఒకవేళ మీకు ఫ్యామిలీ పరంగా జీన్స్ నుంచి బాల్డ్నెస్ వచ్చినా కూడా, అది యంగ్ ఏజ్లో చాలా ఎక్కువగా వచ్చినా కూడా మీరు హెయిర్ లైన్ అనేటువంటిది మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లైనే ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు 17 ఇయర్స్ కావచ్చు, లేకపోతే 20 కావచ్చు, 25 ఇయర్స్ కావచ్చు. బట్ ఈ హెయిర్ లైన్ మీకు రేపు 40 ఇయర్స్ అయినా 45 ఇయర్స్ అయినా మీ ఫేస్ని మీ ఏజ్కి యాప్ట్గా చూపించే కెపాసిటీ కలిగి ఉంటుంది. సో అందుకనే హెయిర్ లైన్ ఎప్పటికి కూడా లో హెయిర్ లైన్ ప్లాన్ చేయొద్దు. ప్లాన్ చేసినప్పుడు మెచ్యూర్ హెయిర్ లైనే ప్లాన్ చేయాలి.